హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. లైక్ అట్రాక్ట్స్ లైక్ అంటారు. లైక్ అట్రాక్ట్స్ లైక్. లా ఆఫ్ అట్రాక్షన్. ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో యాక్షన్ ఉంది. నో అట్రాక్షన్ విదౌట్ యాక్షన్. పని చేయకుండా నేను ఆకర్షిస్తా అంటే కుదరదు. ఉద్యోగాన్ని ఆకర్షించలేవు. లైక్ అట్రాక్ట్స్ లైక్ అంటే మీరు ఏదాని గురించి ఆలోచిస్తారో అది మీ దగ్గరికి వస్తుంది. ఇంకంతే. యథా దృష్టి తదా సృష్టి అంటారు. యథా దృష్టి తదా సృష్టి. మీరెప్పుడు నిరంతరం మీ లక్ష్యం గురించి ఆలోచిస్తారో అవే మీకు కనిపిస్తుంటాయి. అవే మీకు కనిపిస్తుంటాయి. కరీంనగర్ గీతా భవన్ హోటల్లో ఒక అబ్బాయి సెక్యూరిటీ గార్డ్గా పనిచేసేవాడు. సెక్యూరిటీ గార్డ్ అంటే ఏంటి? అతని డ్యూటీస్ మామూలుగా బండ్లు వస్తే అవన్నిటిని లైన్లో పార్క్ చేయించాలి. ఇది 99లో మాట. అవి పార్క్ చేయించాలి. సో ఆ అబ్బాయి 99లో నా క్లాస్ అటెండ్ అయ్యాడు. సార్ నేను ఐపీఎస్ కావాలనుకుంటున్నా అంటాడు. వాట్ ఈస్ దిస్? See, nothing wrong in that. I felt so happy and I said, you come, you join. సార్ నేను ఫీజు ఇవ్వలేను అన్నాడు. ఫీజు ఇవ్వలేను. ఓ మై గాడ్, ఇలాంటి వాళ్ళు దొరుకుతాడు ఏంటండి ఆయన అనుకున్నాను. ఫీజు ఇవ్వలేను అంటాడు. పెద్ద జాబ్ కొట్టాలంటాడు. ఏమన్నాడు తెలుసా? సార్ మా నాన్న తాగుబోతండి. నేను ఇంటర్మీడియట్ డిగ్రీ పక్కనే గవర్నమెంట్ కాలేజ్లో చేస్తున్నాను. చేస్తూ ఇక్కడ ఈ హోటల్లో ఈ సెక్యూరిటీ గార్డ్గా చేస్తాను. వీళ్ళే నాకు అన్నము అకామిడేషన్ ఇస్తారు. సో నేను డ్యూటీ చేస్తాను, కాలేజ్కి వెళ్తాను, ఇవన్నీ నడుస్తున్నాయి. కాలేజ్కి వెళ్ళినా వెళ్ళకుండా పరీక్షలు రాస్తే సరిపోతుంది. అది ఉన్నదే కదా. నేను సేమ్ చెప్పాను. యాక్ట్ యాజ్ ఇఫ్ యు విల్ బికమ్. తను ఐపీఎస్ ఎప్పుడైతే కావాలనుకున్నాడో ఆయనకు చెప్పాను నేను ఏంటంటే, అరే మొత్తం ఎంటుకలు మిషన్ పెట్టి ఇలా చేసుకో, ఇలా ఉండాలి, నీ నడక ఇలా ఉండాలి, నీ బెల్ట్ పెట్టుకోవడం ఇలా ఉండాలి అని చెప్పాను. ఒకరోజు ఆ అబ్బాయి డ్యూటీలో ఉన్న టైంలో ఎస్పీ గారు, కరీంనగర్ ఎస్పీ గారు ఆ గీతా భవన్ హోటల్లో ఏదో చిన్న కాన్ఫరెన్స్ ఉంటే అక్కడికి వచ్చారు. ఆయన దిగి ఇలా వస్తుంటే ఈ పిల్లవాడు అక్కడ ఉన్నాడు కదా, ఎస్ సార్ అని చెప్పి ఒక పోలీస్ ఆఫీసర్ లాగే సల్యూట్ చేయడం జరిగింది. See, he is telling me all this because I have never seen it. సో అప్పుడు ఆయన ఒక్కసారి ఇలా చూసి, హే పోలీస్ కావాలనుకుంటున్నావు అంటే వీడు చెప్పేశాడు, ఐ వాంట్ బి ఎన్ ఐపీఎస్ బై సో అండ్ సో డేట్ అని చెప్పి తన గోల్ సెట్టింగ్ చదివేశాడు. అది మనం నేర్పింది. మీటింగ్ అయిన తర్వాత వచ్చేప్పుడు కలుస్తా అని చెప్పాడట సార్. మీటింగ్ తర్వాత ఆ పిల్లవాడిని పిలిచి ఒక్కసారి హైదరాబాద్లో ఒక ఐపీఎస్ సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్ ఇచ్చే ఒక కంపెనీ అడ్రస్ ఇచ్చి నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళని కలువు, నేను ఇచ్చినట్టు చెప్పు అని చెప్తే ఆ అబ్బాయి అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోతే, బాబు సి నీకు మంచి లక్ష్యం ఉంది, మంచి భవిష్యత్తు ఉంటుంది, యు గట్ ఆల్ ద మెరిట్స్, నో ప్రాబ్లం, నువ్వు డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత నా దగ్గరికి రాయ్యా అని చెప్పారంట. ఈ స్టోరీని, టు కట్ ద స్టోరీ షార్ట్, నేను కరీంనగర్ నుంచి మా ఊరు రావడం జరిగింది.
ఊరు వచ్చేసరికి ఆ పిల్లవాడు ఎలా తెలుసుకున్నాడో మా ఊరికి, మా ఇంటికి వచ్చేసాడు. మంచి హైట్, పర్సనాలిటీ, ఈజ్ లుకింగ్ లైక్ ఎ పోలీస్ ఆఫీసర్. ఆ అబ్బాయిని అడుగుతుంటే వాడు ఏడుస్తున్నాడు. నన్ను మీరు ఉంటే బాగుండేది, మీరు లేకపోయేసరికి నా ఆలోచనలను, నా థాట్స్ను, నా గోల్స్ను షేర్ చేసుకునే వాళ్ళు ఎవరు లేరు సార్ అని చెప్పి ఏడ్చాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న తాగుబోతూ, పాపం వాడే కష్టపడి ఈ 4 డబ్బులు సంపాదించి వాళ్ళ అమ్మకి ఇవ్వాలి, కుటుంబానికి పంపాలి. అలా బతుకుతున్న ఆ అబ్బాయికి నా మీద ఉన్న ప్రేమతో మా ఇంటికి రావడం జరిగింది. అతనికి అన్నం పెట్టి పంపిస్తే ఇంకొక కథ చెప్పాడు. సార్, ఇన్ని రోజులు మా హోటల్ వాళ్ళు ఉన్న హోటల్ అకామిడేషన్ షిఫ్ట్ చేసినాం. మేము ఇప్పుడు ఉండేది ఒకప్పుడు డిఎస్పి గారి ఉన్న ఇల్లు, అందులో ఆయన ఉండే రూమ్లో నేను ఉంటున్నాను సార్ అని చెప్తాడు. ఓ మై గాడ్, వాట్ ఈస్ దిస్? ఆ అబ్బాయిని, ఎందుకంటే నేను గల్ఫ్ వెళ్ళడం వల్ల మళ్ళీ కలవలేకపోయాను. ఆయన ఎలా ఉన్నాడు, ఉంటే కంపల్సరీ ఏదైనా పోలీస్ ఆఫీసర్ అయి ఉంటాడు. రియల్లీ ఫ్రెండ్స్, రియల్లీ అతను పోలీస్ ఆఫీసర్ అయి ఉంటాడని నేను అనుకుంటున్నా. మన సంకల్పం స్ట్రాంగ్గా ఉంటే ఇలా ఆకర్షిస్తుంది. సో ఫ్రెండ్స్, లైక్ అట్రాక్ట్స్ లైక్. నువ్వు ఏది కావాలని ఆలోచిస్తావో అది. భ్రమరము సీతాకొక చిలుక అయినట్టు మీరు కూడా ఏ దాని గురించి నిరంతరం ఆలోచిస్తున్నారో అదే మీరు పొందుతారు. మీరు అలా మారిపోతారు. యు విల్ ట్రాన్స్ఫార్మ్ లైక్ మ్యాజిక్. ఒక మంత్రం వేసినట్టు, ఒక మ్యాజిక్ లాగా మీ జీవితం మారిపోతుంది. ఈ మ్యాజిక్ జరగాలంటే లాజిక్ను చంపేయండి. లాజికల్ బ్రెయిన్కు పని పెట్టారా, మీకు నమస్కారం. సో మ్యాజిక్ హ్యాపెన్స్ వేర్ ద లాజిక్ ఎండ్స్. మ్యాజిక్ బిగిన్స్ వేర్ ద లాజిక్ ఎండ్స్. సో లాజిక్ పని వద్దు, మ్యాజిక్ పని చెప్పండి. మ్యాజిక్ పని చెప్పండి. మ్యాజిక్ పని చెప్పాలంటే ఇప్పుడు ఈ కోర్సులో చెప్పినవన్నీ మీరు పాటించండి. మీరు సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్, సక్సెస్ అవుతారు.